నమస్కారం అండి. ఎన్నో రోజుల తర్వాత నేను మళ్ళీ శ్రీవారి దర్శనానికైతే వెళ్ళడం జరుగుతుంది. కానీ ఒకప్పుడు నేను మా సొంత ఊరు అయినటువంటి ఖరగ్పూర్ నుండి ఎప్పుడూ వెళ్ళేవాడిని. కాకపోతే ఈసారి కనిగిరి నుండి వెళ్ళడం అనేది నాకు గింతకు చాలా హ్యాపీగా ఉంది. పెళ్ళి మొదటిసారి, అది శ్రీవారికి దగ్గరగా ఉన్నప్పుడు ఇలా వెళ్ళడం అనేది నేనైతే ఒక విధంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇక కనిగిరి నుండి ఒంగోలుకి నేను బస్సులో ప్రయాణమై అక్కడికి వెళ్ళడానికైతే నేను సిద్ధపడ్డా. ఒంగోలులో బస్సు దిగాక నేను అక్కడ నుండి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసానండి. రైల్వే స్టేషన్ కి వచ్చిన తర్వాత ట్రైన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటే నాకైతే తిరుపతికి వెళ్లాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక మనసులో స్వామిని తలుచుకుంటూ స్వామివారి నామాన్ని స్మరిస్తూ నేనైతే ట్రైన్ లో అయితే ముందుకు సాగిపోయా. నా మనసులో ఒకటే మాట, ఒక్కడిని వెళ్తున్నా ఎలా వెళ్తాను, అసలు దర్శనం ఎలా జరుగుతుంది, ఏమవుతుందో ఏంటో అని నేను అనుకుంటూ ఉంటే నాకైతే కొంతమంది పరిచయం అయ్యారు. వాళ్ళు కూడా ఇదే సిచ్యువేషన్ అట, ఎలా వెళ్తామో ఏంటో అని అనుకున్నారట. కాకపోతే మా ఇద్దరి ఆలోచనలు ఒక్కటిగా ఉండడం, భగవంతుడు మమ్మల్ని ఒకేలా కలపడం యాదృచ్ఛికంగా జరిగిపోయింది. శ్రీవారి అనుజ్ఞ ఉంటే ఒకరికి ఒకరు తోడుగా మేమిద్దరం సాగిపోతామని నా మనసులో అయితే అనుకుంటూ ఉన్నా. ఇంకా సాయంత్రం అయిపోయింది. వాళ్లతో అలా మాట్లాడుకుంటూ ఉండగానే నేనైతే తిరుమలకి చేరుకున్నా. తిరుపతి చేరుకునేటప్పటికి ఎగ్జాక్ట్ గా నైట్ అయిపోయింది. వాళ్ళతో పాటే నేను ముందుకు సాగుతూ ఉండగా నాకైతే బస్సు ప్రయాణంలో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి వాళ్ళు దగ్గరుండే చూసుకుంటున్నారు. ఈవెన్ నేను బస్సు ఎక్కిన తర్వాత నాకు చెప్పింది ఏంటంటే, మేము ఇక్కడకు ప్రతి నెల ఒకసారి వస్తామయ్యా అని నాతో వాళ్ళు అన్నారు. అలా అనడం నేనైతే ఆశ్చర్యపోయా. మరి ఎందుకు మీరు నాతో ఇదివరకు ఇలా అన్నారు అని అంటే, మేం వచ్చేసరికి కూడాను ప్రతిసారి కూడా ఇలాగే జరుగుతుంది అని అన్నారండి. కొత్తగా అన్ని మారిపోతాయట. నైట్ అంతా లైన్ లో ఉండి మేమైతే శ్రీవారి దర్శనం కోసం అయితే కొండపైన వెయిట్ చేస్తూ ఉన్నాం. ఎంతో మంది తమ భక్తితో ఏవో కోరికలు కోరుకుని అక్కడ స్వామివారికి ఎన్నో ముడుపులు సమర్పించుకుంటూ తమ యొక్క బాధలు చెప్పుకుంటూ కొండపైన ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే నాకైతే భక్తి అంటే ఇలా ఉంటుందా అని అనుకున్నానండి. సాయంత్రం అయింది. సాయంత్రం అయ్యాక ఇక నాకు తెలిసిన వేలో నేను శ్రీవారి దర్శనానికి వెళ్తే అక్కడ ఈ స్టాళ్లన్నీ నాకు కనిపించాయి. చూస్తూ ఉంటే నాకు ఆ స్టాళ్లన్నీ ఒకంతకు చాలా సంతోషంగా అనిపించింది. ఒకప్పుడు మా మేనల్లుడు, అదే మా చెల్లెలు కొడుకు ఇదివరకు వచ్చినప్పుడు వాడి చేసిన అల్లరి ఒకంతకు నేను గుర్తు చేసుకున్నా. అలా గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే శ్రీవారి మందిరం అయితే రానే వచ్చింది. స్వామివారి కోసం గోవింద నామాలతో అందరూ గోవింద గోవింద అంటూ ఉంటే నాకైతే ఒకంతకు చాలా సంతోషం వేసింది. అసలు నేను ఎక్కడున్నాను అన్నదే మర్చిపోయా. గోవింద అంటూ ఉంటే ఇక్కడైతే ఒళ్ళు పులకరించిపోయిందండి. జన సందోహం మధ్యలో శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లాలనుకున్న వాళ్ళు ఒకవైపు, దర్శనం చేసుకుని మరలా రిటర్న్ అయిన వాళ్ళు ఇంకొక వైపు, ఇలా ఇరువైపులా శ్రీవారి కోసం తాపత్రయపడే భక్తులే తప్ప ఇంకొకటి కనబడలేదండి తిరుమలలో నాకైతే. కానీ నేనైతే ఒకంతకు చాలా బాధపడ్డా. పెళ్ళయింది కొత్తలో మేము ఇద్దరం కలిసి వస్తే ఎంత బాగున్నో అని అనుకున్నాం. కానీ ఆ చల్లని వేళ, ఆ సాయంత్రంలో నేను శ్రీవారి దర్శనం చేసుకుంటే మళ్ళీ శ్రీవారు ఎక్కడికి పోతావు, ఒక్క నిమిషం ఆగు అన్నట్టు స్వామివారు ఉత్సవ విగ్రహాలతో తిరువీధులలో మళ్ళీ ఊరేగింపుగా వచ్చారండి. గజరాజులతో ముందుకు సాగుతూ స్వామివారు అందరికీ తమ యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూపించి మళ్ళీ పునర్దర్శనాన్ని అయితే ఇచ్చారండి. ఆ దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ గోవింద గోవింద అంటూ ఉంటే తిరుమల మొత్తం మారుమోగిపోయింది. నాకైతే ఆ గోవింద అనే శబ్దం వినిపిస్తూ ఉంటే ఒకంతకు ఒక వైబ్ లో అనిపించిందండి. స్వామివారిని గోవింద గోవింద అంటూ ఉంటే ఆ శబ్దమే ఒక ట్రాన్స్ లోకి తీసుకు వెళ్లిపోయింది. అలా నేను తిరుమల కొండపై ప్రతి ఒక్కటి చూసుకొని స్వామివారి భక్తులను అక్కడక్కడ కలుస్తూ వాళ్ళతో మాట్లాడుకుంటూ స్వామివారి గురించి ఇంకా మంచి మంచి విషయాలను తెలుసుకుంటూ ఈ సాయంత్రం వేళ శ్రీవారిని అయితే దర్శించుకొని నేనైతే చాలా సంతోషించా. ఒకవైపు సంతోషం ఉంటే ఒకవైపు నాకు చాలా బాధ అనిపించింది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. కొండ మీద అన్ని బాగానే ఉన్నాయి గాని కొంతమంది అత్యుత్సాహం ఎక్కువగా ప్రదర్శిస్తున్నారండి. ఈవెన్ దర్శనానికి వెళ్లేటప్పుడు భక్తులకు మర్యాద కూడా ఇవ్వటం లేదు. ఏం చేస్తాం, వాళ్ళు ఏమన్నా ఏం చేసినా సరే మనం మన స్వామి కోసం వచ్చాం కాబట్టి స్వామి దర్శనం అయితే చేసుకున్నా. స్వామి దర్శనం చేసుకున్న తర్వాత తెరగొండ వెంగమాంబ గారి సత్రానికి వెళ్లి నేనైతే అమ్మవారి ప్రసాదం అయితే తీసుకుని
అక్కడైతే భోజనాన్ని అయితే చేశానండి. భోజనం చేసి నేను అలా బయటకు వస్తూ ఉంటే ఇక వెళ్లాల్సిన సమయం వచ్చిందని, కొండ దిగే సమయం ఆసన్నమైందని ఒకంతకు నాకు మరలా గుర్తొచ్చి నేను చాలా బాధపడ్డా. సాయంత్రం అయిపోయింది, ఇక నేను కొండ దిగే సమయం వచ్చిందని నేను ఏసీ బస్సులోనైతే ఇక ప్రయాణాన్ని అయితే ముగించుకున్నానండి. కొండ దిగేటప్పుడు తిరుమల అందాలు, అలాగే దిగుతూ ఉండగా తిరుపతి వ్యూ అదంతా ఒక డ్రోన్ షాట్ లా భలే అనిపించిందండి. ఆ బస్సులో చూస్తూ ఉంటే రాత్రిపూట ఆ లైటింగ్ అవన్నీ చూస్తూ ఉంటే కొండ ఒకంతగా చాలా అందంగా అనిపించిందండి. ఆ ఊరు మొత్తం ఏమో మళ్ళీ ఎప్పుడు వస్తానో, స్వామివారు మళ్ళీ నాకు ఎప్పుడు దర్శనాన్ని ఇస్తారో అని అనుకుంటూ ఒకంతకు ట్రైన్ ఎక్కి నేనైతే మా ఊరు చేరుకోవడం అయితే జరిగింది. ఊరైతే చేరుకున్నాను గాని నా మనసులో శ్రీవారు ఎప్పుడు మళ్ళీ తన దర్శనాన్ని మళ్ళీ కృప చేస్తారో ఏమో అనుకుని ఇంటికి చేరుకున్నాక అక్కడైతే దీపాన్ని పెట్టుకుని నేనైతే స్వామివారి ప్రసాదాన్ని కొద్దిగా తీసుకుని మిగతా ప్రసాదాన్ని మనకు తెలిసిన భక్తులకు పంపిణీ చేసి నేనైతే సంతోషించానండి. ఈ యాత్ర నాకైతే మరుపురాని జ్ఞాపకాన్ని అయితే ఇచ్చింది. మీలో ఎంతమంది తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లారో, అలాగే వెళ్లి అక్కడ ఏం అనుభూతి చెందారో దయచేసి కమెంట్ చేయండి. మా ఈ వీడియో గనక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్ తో మన ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు మరి.